మంచి వ్యక్తి, అభినందనీయం ఇలాంటి వాళ్ళు మా కార్పొరేటర్గా ఉండడం. సహాయపడే వ్యక్తి చింతల సురేందర్ యాదవ్. సహాయ సహకారం అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కార్పొరేటర్ పర్ఫెక్ట్. पहले से बहुत अच्छा है, एक्सीडेंट भी ज़्यादा नहीं होता है. మా హృదయపూర్వక కృతజ్ఞతలు వాళ్ళకి. లేదు ఇప్పుడు మళ్ళీ ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాము. ఆయన వస్తే ఇంకా మంచి జరుగుతుంది. వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. నా పేరు చలపతి రెడ్డి రావుల. నేను ఈ చానికపురి కాలనీ ప్రెసిడెంట్గా 1 year బ్యాక్ ఎన్నుకోబడ్డాను. ఆ రోజు నుంచి కూడా ఆయన మంచి వ్యక్తిత్వంతో మేము ఎవరు అనుకోకుండా కూడా కాలనీకి సంబంధించిన అన్ని విషయాలను ఆయన దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. మంచి విషయాలను ఆయన ఆకర్షించుకొని మాకు జిమ్ కానీ ఈ మెస్ తర్వాత కలరింగ్ వీటన్నిటికి కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము క్యాబిన్ కూడా ఆయనతో ఇనాగ్రేషన్ చేయడం అయింది. ఇంకా తర్వాత పోతే మేము సీనియర్ సిటిజన్ రిక్రియేషన్ హాల్ అని చెప్పేసి ఒకటి ప్రపోజల్ కూడా పెట్టాము. అది కూడా ఆయన స్వయంగా ఈటల రాజేంద్ర గారు ఎంపీ దగ్గరికి తీసుకుపోవడం కూడా జరిగింది. తర్వాత లోకల్గా ఉన్న ఆఫీసర్స్, మున్సిపల్ ఆఫీసర్తో కోఆర్డినేషన్ చేసి అన్ని వర్కులు కూడా ఆయన అప్రూవల్కు తీసుకొచ్చిండ్రు. కానీ కంప్లీట్ అయ్యే పరిస్థితుల్లో వాళ్ళ టర్మ్ అయిపోయింది. కానీ ఆయన మంచి వ్యక్తిత్వంలో అందరితో కోఆపరేట్, ఏ పార్టీ అనకుండా ఎవరు అనకుండా సాయం చేయడంలో మంచి వ్యక్తి. నాగోల్ ఏరియా కార్పొరేటర్ గారు చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు ఈ చాణిక్యపురి కాలనీ వైస్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను. మా కాలనీ యొక్క అభివృద్ధి పనుల్లో వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందించారు. ఈ విషయంగా మా కాలనీ యొక్క కమిటీ హాల్ ఏరియాలో కానీ వచ్చేసి చైన్ మెస్ వాళ్ళు శాంక్షన్ చేయించాడు. అట్లాగే చిల్డ్రన్ ప్లే ఏరియా శాంక్షన్ చేయించారు. అట్లాగే దాంట్లో వచ్చేసేసి మనం సీనియర్ సిటిజన్కి ఒక రిక్రియేషన్ రూమ్ మేము ఏర్పాటు చేసుకున్నాం. అది ఓపెనింగ్ కార్యక్రమానికి వాళ్ళు పాల్గొన్నారు. అట్లాగే దాంట్లో కమిటీ హాల్ ఏరియాలో మేము టేబుల్స్ అడిగాము. దానికి వచ్చేసి ఆ టేబుల్స్ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడి వేయించడం జరిగింది. అట్లాగే ఈ వాకింగ్ ఏరియా వచ్చేసేసి ఈ జిమ్ ఏర్పాటు చేయడానికి ఆయన ముఖ్య కారకులయ్యారు. ఈ జిమ్ ఏర్పాటు చేయించారు ఇక్కడ. అట్లాగే చుట్టూత దీనికి చైల్డ్ లింక్ మెస్ కూడా బాగా సపోర్ట్ చేసేసేసి అన్ని ఆ శాంక్షన్స్ వాళ్ళు మా కాలనీకి ఇప్పించడం జరిగింది. కావున ఆయన ఎప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు ఎప్పుడలాగా కాలనీకి ఏమి అభివృద్ధి పనులు కావాలన్నా కానీ అన్ని విషయాల్లో తోడ్పడ్డాడు, మంచిగానే సహకరించారు మాకు. అట్లా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు వినోద్ రెడ్డి, మాది రాక్టౌన్ కాలనీ, రాక్టౌన్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి నేను అధ్యక్షుడిని. ఇక్కడ గత 3 సంవత్సరాలుగా ఇక్కడ నేను అధ్యక్షుడిగా ఉన్నాను. నాగోల్ కార్పొరేటర్ అరుణ సురేందర్ యాదవ్ గారితో మాకు చాలా అసోసియేట్ అయి ఉండి కాలనీకి చాలా డెవలప్మెంట్ విషయంలో కూడా వాళ్ళు సహకరిస్తూ వచ్చారు. మేజర్గా మాకు కాంట్రిబ్యూషన్ ఏంటంటే డెవలప్మెంట్లో కమ్యూనిటీ హాల్ బిల్డింగ్ దాదాపు 44 లక్షల వరకు కమ్యూనిటీ హాల్ బిల్డింగ్ శాంక్షన్ చేశారు. సో అది గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ అయిపోయింది, మిగతాది కూడా కంప్లీట్ చేపిస్తామని చెప్పారు. అలాగే ఒక 18 లక్షల రూపాయలతోటి రోడ్ నెంబర్ 4 సీసీ రోడ్ కూడా చేయించారు. అదే కాకుండా రోడ్ నెంబర్ 3 దగ్గర డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే ఒక లైన్ మొత్తం దాదాపు 14 లక్షల రూపాయలతోటి డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయించారు, కొత్త లైన్ వేయించారు. అలాగే ఐమాక్స్ లైట్లు ఏదైతే జిమ్ ఓపెన్ జిమ్ పార్క్లో ఒకటి, కమ్యూనిటీ హాల్ చౌరస్తాలో ఒకటి, రోడ్ నెంబర్ 1లో ఒకటి, మోడల్ లైట్ న్యూ ఐమాక్స్ లైట్స్ ఏవైతున్నాయో దాదాపు 2 లక్షల వరకు ఐమాక్స్ లైట్లు కూడా వేయించారు. అలాగే దాదాపు ఒక 20 నుండి 30 స్ట్రీట్ లైట్స్ కూడా మాకు శాంక్షన్ చేయించి కాలనీకి డెవలప్మెంట్లో భాగంగా ఇప్పించడం జరిగింది. అదే కాకుండా మున్సిపల్ సిబ్బందితో కానీ, ఎలక్ట్రికల్ సిబ్బందితో కానీ, శానిటేషన్ వాళ్ళతో కానీ, రెవెన్యూ వాళ్ళతో కానీ అందరినీ కోఆర్డినేషన్ చేస్తూ ప్రతినిత్యం ఎప్పుడు ఏ సమస్య వచ్చినా చెప్పగానే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయేసి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ మా సమస్యలన్నీ తీర్చేయడానికి ముందుండేవాళ్ళు. సో అటువంటి వ్యక్తి మాకు నిజంగా మా నాగోల్ కార్పొరేటర్గా రావడం నిజంగా మేము అభినందనీయము. ఇలాంటి వారికి ఎలవెలలా మా సహకారం ఉంటుంది కాలనీ అసోసియేషన్ నుంచి. వారు కూడా మా దగ్గర జరిగే ప్రతి కార్యక్రమం డెవలప్మెంట్ విషయంలో కానీ, పండగలే కానీ, ఏ కార్యక్రమానికైనా కూడా పిలవగానే తప్పకుండా వచ్చేవాళ్ళు. నేషనల్ ఫ్లాగ్స్ విషయంలో కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఏ ఉన్నా కూడా, పండగలు దసరా కానీ, వినాయక చవితి, శ్రీరామనవమి ఇలాంటి కార్యక్రమాలు ప్రతిదానికి కూడా వాళ్ళు పిలవగానే వచ్చేవాళ్ళు. మా అందరితోటి కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరితోటి అందరినీ కలుపుకొని పోతూ ఈ డెవలప్మెంట్లో కూడా సహకరించేవాళ్ళు.
ఐక్యతకు మూలంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఎవరు ఏందనేది కాకుండా చిన్న పెద్ద అందరినీ కూడా పలకరిస్తూ నవ్వుతూ అందరితోటి కోఆర్డినేషన్ చేస్తూ సహకరిస్తూ వచ్చారు. సో ఇలాంటి వాళ్ళు మాకు నిజంగా అభినందనీయం. ఇలాంటి వాళ్ళు మాకు కార్పొరేటర్గా ఉండడం. భవిష్యత్తులో కూడా ఇలాంటి వాళ్ళు వస్తే మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాము. ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో మా రాక్టౌన్ కాలనీకి సపోర్ట్ చేసి డెవలప్మెంట్ విషయంలో, సర్వీస్ విషయంలో సహకరించిన నాగోల్ కార్పొరేటర్ అరుణ సురేందర్ యాదవ్ గారికి మా కాలనీ తరపున, కాలనీ అసోసియేషన్ సభ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మణిపాల్ రెడ్డి రాక్టౌన్ కాలనీ వైస్ ప్రెసిడెంట్గా గత 5 సంవత్సరాల కాలంలో అరుణ సురేందర్ యాదవ్ గారు వారి యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మనకు సంబంధించిన ఏదైతే ఉన్నదో కాలనీకి సంబంధించిన ప్రతి పారిశుద్ధ్యం కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీల నిర్మాణంలో కానీ ప్రతి ఒక్క విషయంలో ఈ విషయం ఆ విషయం కాకుండా ప్రతి ఒక్క విషయంలో తన వంతు రాక్టౌన్ కాలనీకి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు రవీందరు. నేను జనప్రియ ఈస్ట్ నుంచి మాట్లాడుతున్నాము. మేము జనప్రియ ఈస్ట్లో అరుణ సురేందర్ యాదవ్ గారు చాలా మటుకు డెవలప్ చేశారు. ఇక్కడ రోడ్స్ కానీ, పార్క్స్ కానీ అనగానే చెప్పగానే వితిన్ అవర్స్లోనే ఆయన స్పందించి మాకు ఇక్కడ వెనకాల మీకు కనిపించేది పార్కు అడవిలాగా ఉండే అది మొత్తం కూడా మొత్తం క్లీనింగ్ చేయించేసేసి ఇప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్ కూడా అప్లికేషన్ పెట్టేసి ఆ పార్క్ కూడా డెవలప్ చేస్తుండు. ఇంకో పక్కన ఇంకో పార్క్ ఉంది. ఆ పార్క్ కూడా మొత్తం టోటల్గా క్లీన్ చేయించమని చెప్పినాం. క్లీన్ చేయించాడు. అది కూడా ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఓపెన్ జిమ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది మాకు. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ సీనియర్ సిటిజన్ ఆఫీస్ ఒకటి పెట్టాము. అది కూడా అతి త్వరలో చేపించి పెడతా అని చెప్పిండు. ఇప్పటి మట్టుకు సురేందర్ యాదవ్ అన్న చాలా మా కాలనీ నుంచి పట్టించుకొని చాలా చేసాడు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లనే అన్న అరుణ సురేందర్ యాదవ్ గారు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వస్తే అత్యధిక మెజారిటీతో గెలవాలని మేము అందరం కోరుకుంటున్నాము. మళ్ళీ ఆయననే రావాలని మేము ఏంటంటే ఎవరైనా చిన్న పర్సన్ పెద్ద పర్సన్ ఎవరు వచ్చినా కూడా తొందరలో స్పందిస్తాడు. స్పందించి ఆయన రెస్పాండ్ అవుతాడు. దానికి చాలా సంతోషం. ఆయనకు మేము మా కాలనీ తరఫు నుంచి అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు ఆర్ మధుసూదన్ రాజు అండి. నేను అరుణోదయ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. గత 25 సంవత్సరాలుగా నేను ఈ కాలనీకు సేవ చేస్తున్నాను. కార్పొరేటర్ అరుణ సురేందర్ యాదవ్ గారు గత 5 సంవత్సరాలుగా మాకు మంచి అనుకూలంగా ఉన్నారు. మాకు అందుబాటులో ఉంటాడు. మాకు ఏ పని కావాలన్నా మేము వారి దగ్గరికి వెళ్తాము. మాకు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, స్లీపింగ్ దానికి కానీ అన్నిటికీ వారిని సంప్రదిస్తుంటాము. స్థానికుడు మాకు అందుబాటులో ఉంటాడు కాబట్టి మళ్ళీ అరుణ సురేంద్ర యాదవ్ గారికి మాకు అలా అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటాను. నా పేరు భీమనపల్లి సిద్ధు. నేను బన్సరాబాద్ డబల్ బెడ్రూమ్లో ఉంటా. మన నాగోల్ కార్పొరేటర్ చింతల సురేందర్ యాదవ్ అన్నగారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ గత 5 ఏళ్లలో అన్నగారు ప్రతి చోట ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నేనున్నాను మీకంటూ ప్రతి అడుగు ముందుకేసి ఆ సమస్యని పరిష్కారం ముందుకు తీసుకొచ్చారు, క్లియర్ చేశారు. డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, కాలనీలలో ప్రతి ఒక్క కాలనీలలో జిమ్ ఏర్పాటు చేయడం, ఓపెన్ జిమ్లు, బోర్లు వేయించడము. మాకు అమ్మవారి పండగలన్నా కూడా మా డబల్ బెడ్రూమ్ చాలా పేదల డబల్ బెడ్రూమ్ మాకు అన్న కూడా మాకు డబల్ బెడ్రూమ్ రావడానికి ఎంతో కృషి చేసి సాయం చేశారు. చాలామంది మా బస్తీ ఎరకల నాచారమ్మ బస్తీ మేమందరం కూడా పేదవాళ్ళం. మాకు డబల్ బెడ్రూమ్ రావడానికి కూడా అన్న ఎంతో సహకరించి మాకు చాలామందికి పేదవాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇప్పించారు. నెక్స్ట్ కూడా మళ్ళా అన్న ప్రజలకు ముందుకు రావాలని, ప్రజల ఆశీర్వాదం పొందాలని, మళ్ళా కార్పొరేటర్గా విజయం పొందాలని మా కాలనీ తరపు నుంచి, డబల్ బెడ్రూమ్ తరపు నుంచి, నాగోల్ డివిజన్ ప్రజల తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక అభివృద్ధులలో చాలా ముందుకు బీజేపీ పార్టీ చాలా కూడా అన్నకి తోడుండి మళ్ళీ బీజేపీ పార్టీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు బద్దం భాస్కర్ రెడ్డి. నేను సాయినగర్ సౌత్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మా కాలనీలో దాదాపు 4000 ఓటర్స్ ఉండ్రు. చింతల సురేందర్ ఒక మచ్చలేని నాయకుడు. అందరికీ
అన్ని వేళలా అందుబాటులో ఉండే వ్యక్తి. అతను డెవలప్మెంట్ కోసం ఎప్పుడూ తాపత్రయపడే వ్యక్తి. మా కాలనీలో 2 గుళ్ళు ఉన్నాయి, మైసమ్మ పోచమ్మ దేవాలయం, అభయాంజనేయ స్వామి దేవాలయం. ఈ 2 దేవాలయాలకు కూడా ఆయన చాలా ధనరూపేణ ఇతరత్ర చాలా సహాయాలు చేసిండు. అంతేగాక మా కాలనీలో ఉండబడే వ్యక్తులకు ఎవరైనా బీదవారు ఉంటే అడిగిందే తరువుగా వాళ్ళకు ఆయన తోచిన రీతిలో సాయం చేస్తూ వస్తాడు. డెవలప్మెంట్ కోసం అయితే మా కాలనీకి ఆయన శాయశక్తులా కృషి చేశాడని చెప్పొచ్చు. మేము ఏది అడిగినా కానీ అతను కాదనకుండా అభివృద్ధిలో ఎప్పుడు మమ్మల్ని ముందుకు పెట్టే ప్రయత్నమే చేసిండు. మా కాలనీలో ఒక చిల్డ్రన్ పార్క్ ఉంది. ఆయన స్వయం కృషితోనే ఆ చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సీనియర్ సిటిజన్ ఫోరం కూడా ఎమ్మెల్యే గారితో పాటు కార్పొరేటర్ చింతల సురేందర్ యాదవ్ గారు ప్రారంభించారు. ఇంతేకాదు కాలనీలో స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం ఉన్నా, స్వీపర్స్ ప్రాబ్లం ఉన్నా, చెత్త చెదారం ప్రాబ్లం ఉన్నా ఏదైనా చెప్పిన వెంటనే స్పందించే వ్యక్తి చింతల సురేందర్ యాదవ్. చింతల సురేందర్ యాదవ్కు ఒక పార్టీ అని కాకుండా అడిగిన ప్రతి ఒక్కరికి తనకు తోచిన విధంగా సహాయపడే వ్యక్తి, పార్టీలకు అతీతంగా సహాయపడే వ్యక్తి చింతల సురేందర్ యాదవ్. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? జంగయ్యగౌడ. ఈ షాప్ అంతా మీదేనా? మాదే అండి. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు? ఒక 33 ఇయర్స్ అయింది. ఈ మీ నాగల్ షాప్ పెట్టి 33 ఇయర్స్ అవుతుంది. మీ నాగల్ డివిజన్లో గతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ఇప్పుడు అవి నెరవేర్చబడ్డాయి అంటే? ఇప్పుడు మీకు నాగల్ డివిజన్ అరుణ సురేందర్ గారు ఉన్నారు కదా, కార్పొరేటర్గా ఉన్నారు. సో మరి వారు చేసిన అభివృద్ధి ఏంటి ఇక్కడ? వాళ్ళు వచ్చినాకనే మంచి జరిగింది మేడం. మాకు ఈ మెయిన్ రోడ్ కూడా చాలా ఇబ్బంది ఉండే, అన్ని గుంటలు ఉండే, అంత డస్ట్, అంత చాలా ప్రాబ్లం ఉండే, ట్రాఫిక్ ప్రాబ్లం ఉండే. తర్వాత బీజేపీ నుంచి అరుణ సురేందర్ యాదవ్ గారు వచ్చినప్పటి నుంచి కొంచెం మాకు స్ట్రీట్ లైట్ కానీ రోడ్డు కానీ ఆయన ఉండి కొంచెం బాగా చేయించి. మేము విన్నాము ఇక్కడ ఈ రోడ్డు కూడా బాగా చేశారంట కదా. చేశారు మేడం. చాలా ప్రాబ్లం అయింది, చాలా యాక్సిడెంట్లు అయినాయి. అన్న వదిన గారు వచ్చినాక మంచి చేశారు. ఒక 1 month లోపల చేయించారు రోడ్డు. ఈ రోడ్డు కాకుండా ఇంకా ఈ రోడే కాదు, ఇక్కడ రోడ్ నెంబర్ 4 లో కూడా అన్ని నీళ్లు నిలబడి పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అయ్యేది. లేడీస్, ముఖ్యంగా లేడీస్ పోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది. ఏదైనా కరెంటు వైర్లు కానీ ఏదైనా చాలా భయపడే వాళ్ళు. ఆయన వచ్చినాక ఈ రోడ్డు కూడా కొద్దిగా కాస్త కూడా వేయించి మంచిగా చేయించారు. డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉండే ఇంతకుముందుకు, ఇక్కడ నుంచి అక్కడికి డ్రైనేజ్ కూడా కొంచెం చేంజ్ చేశారు, మంచిగా చేశారు మేడం. సో ఇప్పుడు బాగుందంటారు? బాగుంది మేడం, బాగుంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేసేది ఉండే కానీ ఇంకా టైం లేదు. ఇప్పుడు మళ్ళీ ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాము. ఆయన వస్తే ఇంకా మంచి జరుగుతుంది అనుకుంటున్నాం. వెరీ నైస్. ఇంకా కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయని అన్నారు కదా, ఏంటి ఇంకా పెండింగ్ ఉన్న సమస్యలు? అంటే విలేజ్ లో కొంచెం రోడ్లన్నీ ఇదైపోయినాయి మేడం. కొంచెం ఆ రోడ్లు వేయాలి, కొన్ని స్తంభాలు కూడా చేంజ్ చేసేది ఉంది, చేంజ్ చేయాలి. కొంచెం రోడ్లన్నీ ఇరికిరికి అయిపోయినాయి. ఏమనంటే కొంచెం విలేజ్ వాళ్ళు ఎట్లుంటారు అంటే మీదేంది అన్నట్టు మాట్లాడతారు. కొంచెం మేము పోతే కొంచెం మేము అంటే ఇంతకుముందుకి అనుకున్నాము, అన్న దగ్గరికి పోయి కలవాలనుకున్నాము. ఒకసారి లెటర్ ఇచ్చి మాట్లాడి కొంచెం అంతా క్లియర్ చేయించుకుందాం అనుకున్నాం. రోడ్డు మీద మెట్లు వేయడము, రోడ్డు చిన్న కావడము, రాత్రిపూట ఏదైనా ఎవరికైనా ప్రాబ్లం జరిగితే ఏదైనా ఎమర్జెన్సీ రావడానికి కూడా ఇబ్బందికరంగా రెంట్కున్న వాళ్ళంతా వెహికల్స్ అన్ని రోడ్డు మీద పెట్టడం, అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం గలీలు అక్కడ అపార్ట్మెంట్స్ కట్టారు, అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైన్ వేశారు, దానికి రోడ్ కంప్లీట్ చేయలేదు. కొంచెం పోవడానికి రావడానికి ఇబ్బంది అయింది. అది కొంచెం చేస్తే మంచిగా ఉంటుందని అనుకున్నాం. అంటే మేము కలవలేదు, మాకు టైం లేక కలవలేదు. సరే ఇప్పుడు ఎట్లానే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కొద్దిగా ముందు పోయి కొంచెం లెటర్ ఇచ్చి అన్నతో మాట్లాడి చేపించుకుందామని అనుకున్నాం. మీకు ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం ఉన్నప్పుడు మీ కార్పొరేటర్ని కలవాలంటే వాళ్ళు ఎలా స్పందించే వాళ్ళు? మంచి స్పందిస్తారు మేడం, మంచి స్పందిస్తారు. మేము వెళ్ళగానే మాకు అన్న వాళ్ళకి చెప్పి మాకు ఏదైనా ఉంటే ప్రాబ్లం క్లియర్ చేయాలి అని చెప్పి చెప్తారు, వెంబడే చెప్తారు. ఏదైనా ఉంటే ఎమర్జెన్సీ ఉంటే కూడా అక్కడ నుంచి ఫోన్ చేసి మేము మాట్లాడతామని చెప్పి మాట్లాడి క్లియర్ చేపిస్తారు. సో ఇప్పటికైతే మీకు మెయిన్ ప్రధాన ప్రాబ్లం ఇక్కడ రోడ్డు. అది రోడ్డు చాలా ప్రాబ్లం ఉండే మేడం, మేజర్ ప్రాబ్లం అదే ఉండే. యాక్సిడెంట్లు అవుతుండే, కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లం ఉండే. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. రోడ్డు మాత్రం అన్న వచ్చి దగ్గరుండి చేయించుండు, మంచి తొందరగా అయిపోయింది, నీట్ కూడా అయిపోయింది. ఇక్కడికైనా అక్కడికి ఇంకా కొంచెం ఆ ముందుకు కూడా కొంచెం రోడ్ క్లియర్ చేస్తే బాగుంటుంది మేడం.
అక్కడ సవేరా బార్ దగ్గర కొంచెం ఇరుకు అయిపోయింది. అక్కడ కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ ముందు ఇక్కడ ఫ్రూట్స్ అనే రోడ్ నెంబర్ 3 దగ్గర అక్కడ కొంచెం ఇరుకు అయిపోయింది. ఆ కార్లు కానీ ఏమైనా వెహికల్స్ చాలా ఘోరంగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కొంచెం అవి అంటే మాట్లాడాలి. ఇక మాకు కొంచెము ఈ మధ్య జర వేరే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు బిజినెస్లు లేవు, మాకు పోవడానికి రావడానికి అయితే లేదు, మాకు ఇదే ప్రాబ్లం అయిపోయింది. సో అట్లా ఉంది. అన్న ఇప్పటి వరకు అయితే అన్న మంచిగా చేసిండు, మళ్ళీ అన్న రావాలని మనం కోరుకుంటున్నాము. వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. थैंक यू ఓకే మేడం. सर आपका नाम क्या है? मेरा नाम हाथीराम है। ఎన్ని ఇయర్స్ ఇక్కడ ఉంటున్నారు? మా స్టేట్ అయితే ఇక్కడ 20 इयर्स నుంచి 15 इयर्स నుంచి इधर ही रहते हैं। मैं इधर आके 4-5 साल हो रहा मेरे को। ఓకే, ఇక్కడ ఎట్లా ఉండే ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండే? 5 इयर्स बैक అంటే रोड बाल लेकुंडे ఉండే, क्या बोलते वो रोड अच्छा नहीं था, पूरे खड्डे अड्डे टूटा फूटा ऐसा था। कभी भी वो बारिश हुए तो पानी भरता था, एक्सीडेंट भी होता था, आदमी नीचे भी गिरते थे। 2 बार तो बच्चे लोग भी नीचे गिर गए, एक बार लेडीज नीचे गिर गया यहाँ पे, कोई देखने वाला भी नहीं था। जब बाद में अभी ये रोड अच्छा है, पहले से बहुत अच्छा है। अभी एक्सीडेंट भी ज्यादा नहीं होता है, बीच में डिवाइडर लगा दिए और भी अच्छा हुआ। उधर का यहाँ नहीं आता है, वहाँ का यहाँ नहीं भी, उधर भी नहीं जाता है, एक्सीडेंट भी कम हो गया है। अभी अच्छा है, कोई प्रॉब्लम नहीं है, शांति है। ఓకే, ठीक है, థ్యాంక్ యూ. वेलकम। ప్రస్తుతం మనం నాగోల్ డివిజన్లోని ఒక కమ్యూనిటీ దగ్గరకు వచ్చాము. మరి ఇక్కడ వీళ్ళ కార్పొరేటర్ ఏం డెవలప్మెంట్ చేశారు ఏంటనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు ఉపేంద్రచారి అండి. ఉపేంద్రచారి గారు ఎన్ని ఇయర్స్గా ఇక్కడ ఉంటున్నారు? ఏంటి కమ్యూనిటీ పేరేంటి? నేను 3 సంవత్సరాల నుంచి ఉంటున్నా మేడం ఇక్కడ. ఈ కమ్యూనిటీ వచ్చేసి మనకు సి బ్లాక్ అని సహభావన టౌన్షిప్ అండి. ఇది ఓకే, నాగోల్ డివిజన్లో ఉంటుంది. సో మరి ఇక్కడ మీకు కార్పొరేటరు చింతల అరుణ సురేందర్ గారు ఉన్నారు. మరి వారు మీ కమ్యూనిటీకి చేసిన డెవలప్మెంట్ ఏంటి? చాలా చేశారు మేడం. ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ విధమైనటువంటి ఓపెన్ జిమ్ అయినా ఓకేనా. ఇంకా మనకి ఏంటంటే సమ్మర్లో వాటర్ షార్టేజ్ ఉంటుంది. ఆ వాటర్ షార్టేజ్ వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు మాకు 2-3 బోర్లు కూడా వేయించడం జరిగింది. అంటే డెవలపింగ్లో చాలా పార్టిసిపేషన్ అనేది చాలా ఉంటుంది అరుణ సురేందర్ యాదవ్ గారిది. అవునండి. అలాగే ప్రధానంగా మీకు ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఏం ప్రాబ్లం ఉండేది, దాన్ని వాళ్ళు ఎలా మీరు వారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎలా స్పందించారు, అది మరి ఎంత టైం వరకు మీరు వారు దాన్ని సాల్వ్ చేశారు? మీకు ముఖ్యంగా వాటర్ సమస్య సమ్మర్ వచ్చేసరికి చాలా ఉండేదండి. ఆ వాటర్ సమస్య గురించి వారికి ఎన్నోసార్లు మేము విన్నవించాము. దానికి వాళ్ళు ప్రతిస్పందిస్తూ మాకు కొన్ని వాటర్ ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. అంటే ముఖ్యంగా బోర్లు వేయడము, ఎక్కడెక్కడైతే బోర్లు వేస్తారో బోర్లు పడతాయో జియాలజిస్టులను తీసుకొచ్చి వాళ్ళతో చెకప్ చేయించి వాళ్ళ నుంచొని మనకు ఒక 4 బోర్లు అనేది వేయించడం జరిగింది. ఇప్పుడు 4 ఒక 2-3 అనేది మనకు సక్సెస్ అయినాయి, ఒక 2 అనేది ఫెయిల్ అయినాయి. వాటి నుంచి కూడా పంపింగ్ చేస్తూ ఉన్నాం సంపులోకి, అవి లిఫ్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా బోర్తో సహా 4 మోటార్లు కూడా మనకు ఇవ్వడం జరిగింది మేడం. అట్లా అన్నట్టు. సో అంటే మీకు మీ కార్పొరేటర్ ద్వారా ఈ వాటర్ ప్రాబ్లం అనేది తీరిందంటారు. ఇంకా ఏమైనా ఈ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ లేకపోతే మీకు రోడ్స్ ప్రాబ్లం కానీ అలాంటివి ఏమైనా ఉండేదా? ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుగా డ్రైనేజ్ వ్యవస్థను కూడా సారు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే వారి దృష్టికి ఎన్నోసార్లు మేము తీసుకొచ్చినాం, చేస్తారని ఆశిస్తున్నాం మేడం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాటర్ ప్రాబ్లం అనేది ఇప్పుడైతే కొంచెం సఫిషియెంట్ అయిన వాటర్ వస్తుంది. దానికి కొంత వాటర్ కొరత అనేది తీరినట్టు మేము భావిస్తున్నాం మేడం. మీ పేరేంటి? నా పేరు ఆర్ఎస్ రాజశేఖర్ అంటారండి. ఓకే, రాజశేఖర్ గారు ఎన్ని ఇయర్స్గా ఉంటున్నారు ఈ కమ్యూనిటీలో? 3 years నుంచి ఉంటున్నాం మేడం. ఓకే, సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, మరి మీ కార్పొరేటర్ గారు ఎలా ఉంటారు మీతో? అంటే రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా స్పందిస్తారు? వ్యక్తిగతంగా చాలా ఫ్రెండ్లీ ఉంటారు అన్నగారు. ఎందుకంటే గతంలో మేము గ్రానైట్ బెంచెస్ గురించి అడగడం జరిగింది. అడిగిన వెంటనే ఒక 15 రోజుల్లో వ్యవధిలోనే ఫస్ట్ ఒక 10 తర్వాత మళ్ళీ 5 అట్లా గ్రానైట్ బెంచీలు అనేది సహకరించి బోర్లు మరియు బయట ఎంక్రోచ్మెంట్ కూడా సహకరించినారు. బుల్డోజర్లు పంపించి క్లీనింగ్ కానీ, నెక్స్ట్ గార్బేజ్ లిఫ్టింగ్ రిలేటెడ్ స్టార్టింగ్లో చాలా ప్రాబ్లం ఉండేది. గార్బేజ్ లిఫ్టింగ్ సమస్యను కూడా ఆయన దృష్టిలో పోగానే వాళ్ళతో చర్చించి చాలా వరకు సమస్య ఇప్పుడైతే ఎటువంటి సమస్య లేదు. బోర్లు కూడా దాదాపు చాలానే మంచిగా వేయించినారు, కానీ దాంట్లో 2 ఫెయిల్ అయినాయి. మాకైతే ఇప్పుడు వాటర్ అయితే చాలా సఫిషియెంట్గా ఉన్నది. అన్న మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఇంకా మీ కార్పొరేటర్ ద్వారా ఏమైనా పనులు మిగిలిపోయినవి ఉన్నాయా? అవి చేయించుకోవాలని ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వరకు అయితే పెండింగ్లో లేవు. ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చింది అని ఆయన దృష్టికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే గతంలో జస్ట్ 2 months బ్యాక్ మాకు లిఫ్టింగ్కి గార్బేజింగ్కి కొన్ని వెహికల్స్ కావాలని అడిగినాం, లెటర్ ఇచ్చినాం.
ఓన్లీ జస్ట్ 2 మంత్స్లోనే మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది పంపించాడు కూడా. అది దాని మంచిగా యూటిలైజేషన్ కూడా చేస్తున్నాం. హాయ్ మ్యామ్, హలో, మీ నేమ్ ఏంటి మ్యామ్? నా పేరు అర్చన అండి. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్గా ఉంటున్నారు? మేము 3 years నుంచి ఉంటున్నాము. నేను ఇక్కడ బీ బ్లాక్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఓకే, జనరల్గా ఏం చేస్తూ ఉంటారు? యాక్చువల్గా నేను పిహెచ్డి స్టూడెంట్ ఓయిలో. ఓకే, సో ఎలా ఉంది ఇక్కడ మీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ గారు ఇక్కడ ఉన్నారు కదా కార్పొరేటర్గా? మీకు ఇక్కడ మంచి డెవలప్మెంట్ జరిగింది ఈ కమ్యూనిటీలో అని విన్నాము. ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మా సాబవన టౌన్షిప్లో మెయిన్గా మాకు వాటర్ ఎక్కడి నుంచి వస్తాయంటే కృష్ణ మెయిన్ పైప్ లైన్. సో ఏదంటే ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం అయినా లీకేజెస్ అయినా సడన్గా మాకు చెప్తారు. దానివల్ల మాకు వాటర్ చాలా ప్రాబ్లం అయ్యేది. సో దీన్ని ఏం చేసామంటే మేము చింతల అరుణ సురేందర్ యాదవ్ గారి దగ్గరికి మరియు సురేందర్ అన్న దగ్గరికి కూడా తీసుకెళ్ళాము. తీసుకెళ్ళి మాట్లాడాక అన్న చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఈటల్ గారి దగ్గర తీసుకెళ్ళి మాకు ఆల్మోస్ట్ 1-2 monthsలోనే మాకు బోర్డ్స్ కూడా తెప్పించారు. అండ్ మోటార్స్ ఫిట్టింగ్కి కూడా మేము పెట్టాము. అది కూడా ఒక 1 monthలో అయిపోతుంది. అండ్ మీకు ఇక్కడ ఇంకా పార్క్స్ అలాగే కొత్తగా జిమ్ కూడా స్టార్ట్ అయిందని విన్నాము. సో ఎలా ఉంది? ఏంటంటే మాకు అరుణ మేడం ఉన్నారు కదా, సో యాజ్ ఏ ఉమెన్గా కూడా తను మా ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకొని మాకు ఉమెన్స్ కోసమని ఓపెన్ జిమ్ని కూడా శాంక్షన్ చేయించారు. సో మేము చాలా ఏమంటారు గ్రేట్ఫుల్గా ఉంటాం దానికి. మేము అడగగానే ఏదైనా ఈవెన్ 24/7 ఏది అడిగినా కానీ మాకు చాలా తొందరగా రెస్పాండ్ అవుతారనమాట. సురేందర్ అన్న కానీ అరుణ మేడం కానీ రెస్పాండ్ అయ్యి వితిన్ మాకు ఒక 10-15 days గ్యాప్లోనే ఏ హెల్ప్ కావాలన్నా చేసేస్తున్నారు. ఓకే, అలాగే చిల్డ్రన్కి ఇంకా వృద్ధులకు కూడా ఇక్కడ వాకింగ్ కోసం మంచి పార్క్స్ ఏర్పాటు చేసామని విన్నాము. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఈవెన్ చెట్లు కావాలన్నా ఏదైనా ప్లాంట్స్ కావాలన్నా నర్సరీ నుంచి హెల్ప్ చేస్తున్నారు. అండ్ సీనియర్ సిటిజన్ కూర్చోడానికి గ్రానైట్ స్టోన్స్ ఉన్న చైర్స్ కూడా తీసుకొచ్చి వేయించారు మాకు. ఎస్పెషల్లీ ఇక్కడ మహిళలకు కానీ యూత్కి కానీ ఇంకేమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేయడం ఏమైనా చేశారా? ఉమెన్ కోసం కూడా ప్రోగ్రామ్స్ చేశారు ఇక్కడ. యాజ్ ఏ ఉమెన్ కార్పొరేటర్ తను చాలా ఎంకరేజ్ చేస్తారు కూడా. చిల్డ్రన్కి కానీ ఏదైనా సీనియర్ సిటిజన్స్ ఇక్కడ వాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్పినా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి మాకు కన్వీనియంట్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఏమైనా ఈ ప్రాబ్లం ఉంది పెండింగ్లో ఉంది అన్నట్టుగా ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లంలో అంటూ ఏం లేదు. అది మాకు మోటార్స్ ఫిట్ చేసేది ఉంది కదా, దానికి కూడా మేము పెట్టాము. సో అది కూడా అండర్ ప్రాసెస్లో జరిగిపోతుంది. సో మేము ఏదైనా అడిగినా కానీ వెంటనే స్పందిస్తున్నారు. సో అందుకే మా బీ బ్లాక్ తరపు నుంచి, అసోసియేషన్ తరపు నుంచి మరియు ఓనర్స్ తరపు నుంచి మా హృదయపూర్వక కృతజ్ఞతలు వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? యాదగిరి గారు. ఇక్కడ ఎన్ని ఇయర్స్గా ఉంటున్నారు? ఏం చేస్తూ ఉంటారు? 3 years. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను రిటైర్డ్ ఎల్ఐసి ఎంప్లాయ్. ఓకే, సో ఇక్కడ మేము ఇప్పటివరకు విన్నాము మీకు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎక్స్ కార్పొరేటరు చింతల అరుణ సురేందర్ గారు ఇక్కడ మంచి డెవలప్మెంట్ చేశారు. తర్వాత మీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరు ఏ ప్రాబ్లం వచ్చి వాళ్ళని మీరు అప్రోచ్ అయినా కూడా వెంటనే స్పందిస్తారు, అన్ని చేస్తున్నారని చెప్తున్నారు. సో ఒక్క మాటలో ఏం చెప్తారు మీ కార్పొరేటర్ గురించి? కార్పొరేటర్ పర్ఫెక్ట్ మేడం. వాళ్ళదేం ఏ దానికైనా తొందరగా స్పందిస్తాడు, మంచిగా రెస్పెక్ట్ అయినా మాట్లాడతాడు, అందరినీ పలకరిస్తాడు. సో మరి నెక్స్ట్ ఆయనే రావాలని కోరుకుంటున్నారా? రావాలని కోరుకుంటానండి. నెక్స్ట్ ఎవరు రావాలి కార్పొరేటర్ అంటే మీరు ఏం చెప్తారు? సురేందర్ యాదవ్ రావాలని కోరుకుంటాం. ఓకే, సో అంటే వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చూస్తే మీకు ఏమనిపించింది? ఎలా బాగుంది, ఉంటే ఇంకా బాగుంటుంది. నమస్తే అండి, మీ పేరు? సురేష్ రెడ్డి అండి. సురేష్ రెడ్డి గారు ఏం చేస్తుంటారు? నేను వచ్చేసి ప్లానింగ్ మేనేజర్ ఇన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. సో మేము ఇప్పటివరకు విన్నాము ఇక్కడ మీ కార్పొరేటర్ మీకు అన్ని ఏదైతే కావాలో కమ్యూనిటీకి సంబంధించి కొన్ని చేశారు, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. సో మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్ మేడం, మేము ఇక్కడికి వచ్చి 3 years అయింది. సో ఫ్రమ్ ఆల్ కల్చర్ మినీ ఇండియా చెప్పుకుంటాం మనం. సో డిఫరెంట్ కల్చర్ నుంచి వచ్చాము మేము. సో సదుపాయాలు రాజీవ్ స్వగృహ నుంచి కార్పొరేషన్ నుంచి వచ్చిన వరకు అయితే ఎగ్జిస్టింగ్ ఉండడానికి మనకి ఉపయోగపడ్డాయి. ఫర్దర్ డెవలప్మెంట్ కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం సమ్ కార్పస్ ఫండ్ స్టిల్ కార్పొరేషన్ దగ్గర ఉంది మన అమౌంట్. దానికి సంబంధించిన దాని గురించి ఫర్దర్ రిలీజ్ గురించి మేము అడుగుతున్నాము. దాంట్లో ఈ మధ్యలో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది క్యారీ చేసుకోవడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ABCD బ్లాక్స్కి ఇంకా ఫర్దర్గా కమ్యూనిటీ హాల్స్ అనేది కొంచెం మిస్సింగ్ ఉంది ఇప్పుడు. సో ఆ ఒక్కటి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఉన్నారు,
ఎనీ రిలేటెడ్ టు డెవలప్మెంట్ ఒక సమూహం వచ్చి కూర్చోవాలి మాట్లాడుకోవాలి అంటే ఒక ఏరియా లేదు ప్రజెంట్, అదొకటి మిస్సింగ్. అంటే ఇప్పటివరకు కొన్ని పార్క్స్ ఇక్కడ ఏర్పాటు చేశారని విన్నాము, Yes. అంటే అవి సరిపోవంటారా? పార్క్స్ విత్ ఇన్ ప్రెమిసెస్లో ఎంత ఏరియా ఉందో అంతవరకు డెవలప్ చేసుకునే స్కోప్ని మేము తీసుకున్నాం ఆల్రెడీ విత్ ద హెల్ప్ ఆఫ్ కార్పొరేషన్ అండ్ మన సురేందర్ యాదవ్ గారితో కూడా మాట్లాడి చేయడం జరిగింది. అలాగే తన ద్వారా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళడం, అలాగే ఎంపీ ఫండ్స్ నుంచి కొంత రిలీజ్ చేయించుకోవడం, సమ్ బోర్స్ వేయించడం. సో ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీలో భాగంగా అందరం కలిసికట్టుగా నియర్ బై ఫస్ట్ మా యొక్క రిప్రజెంటేటివ్ అంటే కార్పొరేటర్ గారు. సో అందువల్ల తనకే ముందు మా రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నమస్తే అండి. నమస్తే మీ అండి, పేరు? నరేష్ అండి నా పేరు. నరేష్ గారు ఇక్కడే ఉంటారా? ఇక్కడే అండి, అసోసియేషన్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను మీడియాలో పని చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇక్కడ మీ కమ్యూనిటీలో డెవలప్మెంట్ అంటే మీరు ఏం చెప్తారు? కమ్యూనిటీలో డెవలప్మెంట్ అంటే ఇప్పుడు 2023 నుంచి స్టార్ట్ అయింది మేడం. ఇక్కడ అసోసియేషన్లు ఫామ్ చేసుకొని మేమే గ్యాదర్ అయ్యి మంచిగా నీట్గా చేసుకోవాలనే ఉద్దేశంతో అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. తీసుకొని ముందుకు వచ్చి అసోసియేషన్ రన్ చేస్తూ ఉంది. ఒక్కొక్క 1 డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. కంటిన్యూగా డెవలప్మెంట్ చేసుకోవాలని స్థానిక కార్పొరేషన్ మన అరుణ సురేందర్ యాదవ్ గారు కూడా వచ్చేసి మాకు అందుబాటులో ఉంటున్నారు. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్కైనా పిలిస్తే కంటిన్యూగా వచ్చేస్తున్నారు, వచ్చి మాకు సహకారం అందిస్తూ ఉన్నారు. బెంచెస్ కానీ వాకింగ్ ట్రాక్స్ కానీ ఇలాంటివి ఏమున్నా చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఓపెన్ జిమ్ కూడా చేపించారు, అందరు యూటిలైజ్ చేసుకుంటున్నారు చాలా. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శాస్త్రి అండి. శాస్త్రి గారు ఏం చేస్తుంటారు? మాది సాఫ్ట్వేర్ అండి. ఓకే, ఎలా ఉంది ఇక్కడ డెవలప్మెంట్? మీ కార్పొరేటర్ ఎలా చేస్తున్నారు? 5 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటారు? చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి 5 years క్రితం కంటే ఇప్పుడు. కంటిన్యూస్ ప్రోగ్రెస్. గవర్నమెంట్ చేంజ్ అయిందని అదని ఇదని ఏం చేంజెస్ లేవు, ఆ ప్రోగ్రెస్ అంతా కంటిన్యూ అయింది బేసిక్లీ. అండ్ ఆయన చాలా రీచబుల్గా ఉండే యాక్చువల్లీ మాకు. దానివల్ల ఏంటంటే తొందరగా ఏదైనా కావాలన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా సపోర్ట్ చేసి బాగా చేశారు. అట్లీస్ట్ ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. మీకు ఇక్కడ ఎక్కువగా మనం జనరల్గా వింటుంటాము ఈ రోడ్స్ కానీ లేదంటే వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, ఇలాంటివి ఏమైనా ఉండేనా? ఇలాంటివి ఏమైనా సాల్వ్ అయ్యాయా? ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయి? యా, బేసిక్లీ మాకు ఎస్పెషల్లీ కొన్ని రోడ్స్ ఒకటి బాగా చేశారు. చాలా అంటే ఎక్కువ ఫాలోఅప్స్ లేకుండా ఆయనే పాపం మా తరఫున తీసుకుని సపోర్ట్ చేసుకుని బాగా చేశారు. డ్రైనేజ్ కూడా లేకుండా ఫస్ట్ కరెక్ట్, రోడ్స్ డ్రైనేజ్ చేశారు, వాటర్ ప్రాబ్లం అయ్యిందో మంచి సపోర్ట్ చేశారు. యా, దట్ ఇస్ ఫర్ ష్యూర్. డ్రైనేజ్ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకా సాల్వ్ చేయాలి? ఏదన్నా కూడా మేము చెప్పారు దానికి మొదటే రియాక్షన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ ఇక్కడ లేక్ ఒకటి ఉందండి. ఇట్స్ అ ఫ్రెష్ వాటర్ లేక్, మంచి లేక్ యాక్చువల్లీ. దానికి క్లియరెన్స్ కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కానీ వాటిని కర్బ్ చేయడం కోసం ఆయన సపోర్ట్ చేసేవాడు బాగా. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ లోకల్ గా ఉంటాడు కాబట్టి ఆయన ఈజీగా యాక్సెసిబుల్ గా అందుబాటులో ఉండడం వల్ల తొందరగా వచ్చి చేయడం కానీ. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి అండి. మేము సాయి సుప్రభాత్ కాలనీ పత్తుర్లగూడ నుండి ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఎలా ఉంది మీ ఏరియా డెవలప్మెంట్? అంటే పాత రోజులకు ఇప్పటి రోజులకు చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది. సో ఆల్ సీసీ రోడ్స్, తర్వాత లైటింగ్ అయిపోయింది, దాని తర్వాత సీసీ కెమెరాస్, సో సెక్యూరిటీ పరంగా కానీ చాలా బాగుంది. సో మేమేంటంటే ఒక విలేజ్ తర్వాత ఉన్నాము కూడా మాకు ఆ అట్మాస్ఫియర్ ఏం లేదు, సిటీ అట్మాస్ఫియరే ఉంది. సో కార్పొరేటర్ కూడా మేము ఎప్పుడు వెళ్ళినా అంటే 15 days 1 monthకి ఒకసారి ఏదన్నా వెళ్తే కూడా తను ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసేసుకొని వర్క్స్ అయితే టోటల్ అప్డేట్ చేశారు, కంప్లీట్ చేశారు ఇప్పటి వరకు. సో ఇప్పటి వరకు అయితే ప్రాబ్లమ్స్ అయితే ఎవరికి, ఎందుకంటే అందరూ జాబ్ హోల్డర్స్ కదా, సో ఎవరు ఉండరు. సో ఎప్పుడన్నా మేము ఫోన్లో కాంటాక్ట్ అయినా కూడా తను చేస్తూ ఉండేది అన్నట్టు అట్లా. రైట్, ప్రస్తుతం మనం జైపూర్ కాలనీలో ఉన్నాము, నాగోల్ డివిజన్లో. సో ఇక్కడ ఈ రోడ్డు డెవలప్మెంట్ అంతా జరిగిందని చెప్తున్నారు. ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు రాజు మేడం. రాజు గారు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు ఈ జైపూర్ కాలనీలో? 10 years నుంచి ఉంటున్నా మేడం. సో ఇంతకు ముందు ఎలా ఉండేది ఇక్కడ రోడ్డు డెవలప్మెంట్? ఇప్పుడు రోడ్డు ఇక్కడ వేశారు మీ కార్పొరేటర్ అని వింటున్నాము. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అయితే కొంచెం ఇది ఉండే మేడం, మొత్తం తవ్వేసిన తర్వాత మంచిగా నీట్గా వేసి పెద్దగా చేసి డ్రైనేజ్ మంచిగా చేసారు. ఇంతకుముందు డ్రైనేజ్ లేకుండే,
రోడ్ ఇది ఉండే కానీ డ్రైనేజ్ అస్సలు లేకుండే. ఇప్పుడు మెయిన్ ఏంటంటే వాటర్ వస్తే వర్షం వస్తే వాటర్ కోసం చాలా మంచిగా అయింది మేడం. ఇప్పుడు వాటర్ ఆగుతలేదు, లేదంటే మొత్తం మా షాప్లో కూడా వచ్చేసి వాటర్ ఇప్పుడు వస్తలేవండి, వెళ్ళిపోతున్నాయి వాటర్, మంచిగా వెళ్ళిపోతున్నాయి. ఓకే. అంటే అప్పుడు ఎలా ఉండేది వర్షం పడ్డప్పుడు మీ వర్షం పరిస్థితి? మా పరిస్థితి మొత్తం షాప్లోకి మొత్తం వాటర్ వచ్చేటి మేడం. అప్పుడు చిన్న వర్షానికి కూడా షాప్లో వచ్చేటి అన్నమాట. ఇప్పుడు అనేది డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి, దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి మంచిగా. ఇక్కడ ఈ రోడ్డు వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు రీసెంట్ ఫస్ట్ ఉండే మేడం, మళ్ళా రీసెంట్గా వేసారు మేడం, ఒక 1 month 2 months అవుతుంది. తర్వాత డ్రైనేజ్ కూడా మెయిన్ అయితే డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే మేడం. ఇక్కడ వాటర్ ఒకటి మంచిగా అయింది మేడం. ఇది ఓకే. మరి డ్రైనేజ్ అంతా మరి క్లియర్ అయిందా? ఇక్కడ క్లియర్ అయింది మేడం. ఇప్పుడు వర్షం పడితే వాటర్ ఆగుతాయి, వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు ప్రాబ్లం లేదంటున్నారు? ప్రాబ్లం అయితే లేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మనతో పాటు మరొకరు ఉన్నారు, మరి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అనేది. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు రాజు యాదవ్ అమ్మ, నేను జైపూర్ కా నివాసం మాది. నేను ఇక్కడ లోకల్ సర్వీస్ ఆటో డ్రైవర్. ఓకే. సో మరి మీ కార్పొరేటర్ అరుణ సురేందర్ గారు గెలిచిన తర్వాత మీకు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందండి? అంటే అరుణ సురేందర్ అన్న వాళ్ళు ఇట్లా అందరూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి షాపులలో ఒక వాటర్ మా బండలకు ఇట్లా మా వెహికల్స్ సగం బండలకు వాటర్ వచ్చేటి. అది ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ అందరు చూసినాక మా కార్పొరేటర్ షాప్ ఉండి ఇది ఇంత ఇబ్బంది ఏంటి అని చెప్పి కొద్దిగా దీన్ని పట్టించుకోవడం జరిగింది. పట్టించుకున్నాక ఏమైందంటే కొంచెం వర్క్ అయినాక ఏమైపోయిందంటే మేడం, మధ్యలో మొత్తం రోడ్డు తవ్వీరు కదా, తవ్వినందుకు మాకు ఇట్లా ఆటోలకు చాలా ఇబ్బంది అయింది. మేము చాలా మంది మేమంటే యూనియన్ తరఫు నుంచి ఏ నాయకుని దగ్గరికైనా పోవచ్చు, మేము ఏ నాయకుడిని అడుగుతాం, కానీ ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు సురేంద్రనందన్ మన కార్పొరేటర్ కానీ అభినందిస్తున్నారా? ఓకే. సో ఇప్పుడు మంచిగా అయింది అంటారు? మంచిగా అయింది మేడం. ఇప్పుడు ఏం లేదు, అప్పుడు గతంలో షాపులలో ఇట్లా వాటర్ వెళ్ళిపోయాడు, ఇక్కడ షాపులలో ఇబ్బంది పడేదా? చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం అట్లాంటివి ఏం లేదు మేడం. మరి ఇక్కడ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో చింతల అరుణ సురేందర్ గారు, అక్కడ వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ కూడా మనం తెలుసుకున్నాము. ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఇంకా ఏం చేయబోతున్నారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వారి ఇంటి దగ్గర ఉన్నాను, సో వారిని కలిసి వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. ఇప్పటి వరకు నేను మీ డివిజన్ అంతా కూడా తిరిగేసి వస్తున్నాను. మీరు చేసినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా చూసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకుని వస్తున్నాను. నా పేరు శాలిని అండి. సో ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ మీరు చేశారో మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం మనం నాగోల్ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ గారి ఇంట్లో ఉన్నాము. మరి వాళ్ళు ఈ 5 ఏళ్ళు పరిపాలించడం జరిగింది నాగోల్ డివిజన్ని. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేశారు, అలాగే వారి రాజకీయ ప్రస్థానం ఏంటి, వాళ్ళు గెలిచినప్పుడు మరి వారి యొక్క సంతోషం ఏంటి, వాళ్ళ అనుభవాలను మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. కార్పొరేటర్గా అరుణ గారు గెలిచినా కూడా వారి వెనుక మీరుండి నడిపిస్తున్నారు. మరి లాస్ట్ టైం మీరు పోటీ చేసినప్పుడు ఓడిపోయారు, కానీ నెక్స్ట్ టైం మాత్రం మీరు గెలిచారు. గెలిచినప్పటి నుంచి మీకు ఎలా అనిపించింది గెలవగానే? ఫస్ట్ చాలా సంతోషంగా అనిపించిందమ్మా. లాస్ట్ టైం నేను టీడీపీ పార్టీ నుంచి పోటీ చేశా. తక్కువ మెజార్టీతో అప్పుడున్న వేవ్లో, టీఆర్ఎస్ వేవ్లో అప్పుడు ఎవరన్నా గెలిచారు. ఆ తర్వాత నన్ను ప్రజలు ఆదరించారు. బీజేపీ నుంచి పోటీ చేసినాకనే భారీ మెజార్టీతో నన్ను 3000 చిల్లర ఓట్లతో నన్ను భారీ మెజార్టీతో గెలిపించి డివిజన్కి సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు. చాలా సంతోషంగా ఉంది. దేవుని వల్ల 5 ఏళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకపడలు లేకుండా మంచి సక్సెస్ఫుల్గా 5 ఏళ్ళు నేనైతే చేశానని నేను భావిస్తున్నాను. ఏంటి సార్ మీ రాజకీయ ప్రస్థానం ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా వచ్చారు రాజకీయాల్లోకి? ఫస్ట్ మాదంతా బిజినెస్ ఫ్యామిలీ. మాదంతా వ్యవసాయం, పాల వ్యాపారమే ఉండే. ఆ తర్వాత అంచెలంచెలుగా మాది పెద్ద ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం. మేము మా నాన్న వాళ్ళు 5గురు, మేము ఓన్ బ్రదర్సే 9 మంది. ఆ ఫ్యామిలీ బిజినెస్లో ఫేమస్ ఉండే. దాని తర్వాత నేను ఒక్కరిని రాజకీయంలో రావడం జరిగింది. దాంట్లోనే ప్రజలు కూడా ఈ ఏరియాలో మంచి పట్టుంది కనుక మన బీజేపీ నుంచి మనం భారీ మెజార్టీతో గెలిచాం. అదేవిధంగా ముందుకు సాగుతున్నాం. తర్వాత మీరు గెలిచిన తర్వాత ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటి నాగోల్ డివిజన్లో?
మేము కలిసిన స్టార్టింగ్లో ఇక్కడ ఏంటంటే అమ్మా ఇది మూసీ ప్రాంతం. నాగోల్ అంటేనే మూసీకి దగ్గరలో ఉంటాం. ఎల్బీ నగర్కి నాగోల్ డివిజన్ మూసీకి దగ్గర. ఇది లోటెత్తు ప్రాంతం. పైన ఎల్బీ నగర్ వనస్థలిపురంలో కూర్చున్న వర్షాలకు ఇది మనంతా జలమయమేది. 3 ఫీట్లు 4 ఫీట్లు లోతుతో వాటర్ పోయేది. మా దగ్గర 3 చెరువులు, మేజర్ చెరువులు ఉన్నాయి. మల్లెగూడ చెరువు, నాగోల్ చెరువు, ఫత్తులగూడ లేక్స్. ఈ లేక్స్ ఏంటంటే ఒక చెరువు ఉంటుంది, చైన్ లింక్ అంటారు. ఒక చెరువు నుంచి ఇంకో చెరువులకు అట్లా వస్తాయి. డైరెక్ట్ మూడ్స్కి పోవాలి. ఆ యాక్సెస్ లేకుండే బాక్స్ నాలుగు అంటే వాటర్ పోయే ఛాన్స్ లేక ఇళ్ళకి వచ్చేది. మేము గతంలో చూడండి ఎన్నోసార్లు 2016లో కానీ 15లో వరదల వల్ల టీవీలో చూసినా కూడా అయ్యప్ప కాలనీ మునిగిపోయింది, మమతా నగర్ మునిగిపోయింది, నాగోల్ మొత్తం మునిగిపోతుంది. వర్షాలు ఎక్కువ వస్తే మునిగిపోదు. మేము గెలిచిన కొత్తలో 1.5 years 2 years తర్వాత అందరి సహకారంతో అధికార పార్టీ, అప్పుడున్న ఎమ్మెల్యే గారు, మేము అందరం కలిసికట్టుగా దీన్ని శాశ్వతంగా తీయాలని 150 కోట్లతోని అప్పుడు ఉన్న మంత్రి కేటీఆర్ గారు అందరు ప్రపోజల్ పెడితే ఆ చెరువు నుంచి బల్లెగూడ చెరువు నుంచి నాగోల్ టు మూసి సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది. అది చాలా ఇష్యూస్ ఉండేవి. చాలా ఇళ్ళలోకి 5 ఫీట్లు 6 ఫీట్లు ప్రతి కాలనీ మునిగిపోయాయి. మా ఇంట్లో కూడా వచ్చి మా చెరువు పక్కన ఇల్లు కదా అట్లా. అది ఇప్పుడు ఆ బాక్స్ డ్రైన్ నాలాలు అయిపోయే వరకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. 1.5 years నుంచి లాస్ట్ వర్షాలకు అంతా పాటి వర్షాలు పడ్డా కూడా ఒక చుక్క ఎక్కడ లేదు. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. మేజర్ సమస్య ఉండే వరద నీటి కానీ ఈ నా చెరువు మూసి వాటర్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉండే. అలాగే సార్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్ల సమస్య, అలాగే వాటర్ సమస్య, తర్వాత డ్రైనేజీ సమస్య కూడా ఎక్కువ ఉండేది. మేము కొన్ని కాలనీస్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసాం డెవలప్మెంట్ అంతా బాగా జరిగింది. సో ఎలా అయిందంటారు, ఎలా సాధ్యమైంది? నేను అదే చెప్తాను మేడం. ఇదంతా అప్కమింగ్ కాలనీ, మూసీకి దగ్గర ఉన్నాం కదా. మేము పోటీ చేసేప్పుడు 80 కాలనీలు ఉండే. ఈరోజు 114 కాలనీలు అయినాయి. కాలనీలు పెరిగినాయి. దానికి భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్ కావాలి, వాటర్ ఫెసిలిటీస్ కావాలి, రోడ్స్ కావాలి. ఈ 4 ఏళ్లలో మా మేడం గారి కృషి వల్ల చాలా సుమారు 84 కోట్లు ఫండ్ తీసుకొచ్చి జిహెచ్ఎంసీ మనం కట్టిన ట్యాక్స్ దానిలో తేవడంలో మేము సక్సెస్ అయింది. జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కానీ ఏ ప్రపోజల్స్ పెట్టినా కానీ మనకు అందరూ సహకరించారు. ఇక్కడ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరి సహకారంతో 84 కోట్లు తెచ్చి అనేక కాలనీలో సీసీ రోడ్లు వేయడం, డ్రైనేజ్ సిస్టమ్ చేయడం, మళ్ళీ వాటర్ ఫెసిలిటీస్, లో ప్రెషర్ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్, స్ట్రీట్ లైట్స్, ఇట్లా చాలా చిన్న అన్నీ అనేక సమస్యలని చేసాం. మా దగ్గర చెరువు సుందరీకరణ అన్న ఇలాంటివి బాగా చేసాము. సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చాము. గతంలో కూడా మీరు చెప్పారు కదా నాగోల్ చెరువుని నేను డెవలప్మెంట్ చేస్తాను అని. సో అది ఇప్పుడు వరకు 50% అయింది. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది. ఇప్పుడు మా టర్మ్ అయిపోయింది. మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తే ఖచ్చితంగా సూపర్గా దాన్ని తయారు చేసి పెడతా. ఏంటి మరి నెక్స్ట్ టికెట్ రావాలని కోరుకుంటున్నారా? ఇంత సేవ చేస్తున్నాం, మనకి ఎందుకు రా తల్లి. ఖచ్చితంగా ప్రజలే మనం గెలిపించారు. లాస్ట్ టైం కూడా, ఈసారి కూడా భారీ మెజార్టీతో ప్రజలే మనం గెలిపిస్తారు. సో ఇప్పుడు మనకి 2 కార్పొరేషన్లు అవుతున్నాయి. మరి ఏ విధంగా ట్రై చేస్తున్నారు? అంటే ఇద్దరికి టికెట్ కావాలి అనుకుంటున్నారా? ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా? అంటే ఇప్పుడు ఎట్లా రిజర్వేషన్స్ మెయిన్ రిజర్వేషన్స్ ఎట్లా వస్తాయో ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది. 2 సైడ్ నాగోల్ 2 పార్ట్గా డివైడ్ అయింది. నాగోల్ అండ్ జిఎస్ఐ కూడా ఉంది. అది కూడా మన అండర్లోనే ఉండేది కనుక అక్కడ ప్రజలు మనల్ని ఆదరించారు, ఇక్కడ ప్రజలు ఆదరించారు. ఇవాళ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, రిజర్వేషన్స్ ఎట్లా అనుకుంటే అటు పోయి పోటీ చేస్తాను. ఖచ్చితంగా పోటీలో మాత్రం ఉంటాను. ఎంతమంది ఓటర్లు ఉంటారు ఇక్కడ? 64,000. మేము లాస్ట్ టైం మన ఎంపీ ఎలక్షన్స్ మేము పోటీ చేసి మన ఎంపీ గారు ఎలక్షన్స్ అయినాయి కదా, 64,000 ఓటింగ్స్ అయినాయి. అయితే మీరు ఇంకొకటి గమనించారా? ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ, సో గట్టి పోటీ ఇస్తుంది. మరి మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు అనుకోవచ్చు? ప్రజలే కదా సేవ చేసింది, వాళ్ళకి తెలుసు కదా. ఇంకోటి ఏదమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని గతంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ ఉండే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరు లేకుండే. ఎప్పుడు కూడా గత 15 సంవత్సరాలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరు లేరు. ఇప్పుడు అధికార పార్టీ ఉంది కానీ లీడర్ కావాలి, వాళ్ళ రూట్ లెవెల్స్ లేవు, వాళ్ళకు గ్రౌండ్ ఉండాలి, వాళ్ళ ఫీల్డ్లో ఉండాలి, గ్రౌండ్లో ఉండాలి. మొన్న కూడా టీఆర్ఎస్ ఓడిపోయింది కదా, టీఆర్ఎస్ మీద ఓడిపోయింది కాంగ్రెస్. వాళ్ళ ఎమ్మెల్యే కూడా లేడు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే, కార్పొరేటర్ బీజేపీ, ఎంపీ బీజేపీ. మా చేతిలో ఉంటుంది కదా అవకాశము. ప్రజలు మమ్మల్ని చూస్తే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మమ్మల్ని, మళ్ళీ ఏముందని ఇక్కడ అధికార పార్టీ ఉంటే కాదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటేనే అది మా సపరేట్ బడ్జెట్. ఇది జిహెచ్ఎంసీ అనేది మన ఎంటైర్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఒక కార్పొరేటర్కి నిధులు ఉంటాయి, ఒక బడ్జెట్ ఉంటుంది. దీనికి ఎటువంటి అధికార పార్టీ అవసరం లేదు. మనం చూసాం కదా. అంటే నేనే ఒకటే చెప్తున్నామ్మా, ఖచ్చితంగా పెట్టినా పోటీ ఇవ్వచ్చు, కానీ నెగ్గేది మాత్రం మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన ప్రజల్లో మేము చేసిన సేవ, ప్రజలకు మేము నిరంతరం
24/7 ఎప్పుడు అందుబాటులో ఉన్నా, ఏ ఆపద ఉన్నా ప్రజలకు మంచిదానికి, శుభకార్యాలకు, అశుభకార్యాలకు అన్నిటి కూడా మేము ముందుండి 5 సంవత్సరాలు దిగ్విజయంగా ముందుకు వచ్చింది. ఇలా ప్రజలకు తెలుసు, గవర్నమెంట్ మీరు ఎంక్వైరీ చేయండి, డెవలప్మెంట్ విషయంలో కానీ మంచి విషయంలో కానీ మేము ముందుండి బ్రహ్మాండంగా చేశానని భావిస్తున్నాను. ఇంకా కొన్ని పనులు వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా అంచెలంచెలుగా లాస్ట్ మూమెంట్లో కూడా ఇప్పుడు మన లాస్ట్ కౌన్సిల్లో 2 crores వచ్చినాయి, అవి కూడా ఇంకా ప్రపోజల్స్ ఉన్నాయి, ఇంకా 8 ఉన్నాయి. ఆ 2 crores వర్క్స్ కూడా ఇంకా ఇనాగ్రేషన్స్ కూడా కాలే, అయిపోతాయి, అవి కూడా చేస్తాం. అవినీతి ఆరోపణలు అనే విమర్శలు కనుక వస్తే మీరు అలాంటి వారికి ఇటు ప్రతిపక్షాల నుండి కానివ్వండి, ఇంకెవరి వారి నుండి కానివ్వండి, అలాంటి ఆరోపణలు వస్తే మీరు ఏం సమాధానం ఇస్తారు వాళ్ళకి? ఒక్కటి చూపిమనండి, మనం అవినీతి మా మీద 5 సంవత్సరాల్లో ఈ కార్పొరేటర్ మనం అవినీతి చేసిన ఒక్క దగ్గర మనం చూపిమనండి. ఎవరు కూడా సరే, అది వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. మన దగ్గర ఎటువంటి మన నో కరప్షన్ కాన్సెప్ట్తో మనం ముందుకు వచ్చినాం. ఎవరు కూడా మా కార్యకర్తలు కూడా ఎక్కడ అవినీతి చేసిన పాపన లేదు. గతంలో పాలకులను చూశారు, ఇప్పుడున్న పాలకులను చూశారు. మీరు ప్రజల్ని ఒక్కటికి 100 శాంపుల్స్ తీసుకోండి, ఒక్క శాంపుల్ కూడా మీకు పాజిటివ్ రాదు. అన్నీ మేము ఎందుకంటే మేము అట్లా చేసాం సర్వీస్. మరి మీరు పోటీ చేసే టైంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ గారు, తర్వాత కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు రామచంద్ర గారు ఉన్నారు. మరి వారి నాయకత్వంలో పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది? మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. రామచంద్ర గారు కూడా మనకు సుపరిచితులే, మాజీలో ముందు గతంలో కూడా అన్నగారితో మాకు ఉన్నది సీనియర్గా. మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు ఆయన అధ్యక్ష మనకు అనుకూలంగా ఉన్నాడు. దానికి మాకు ఇప్పుడు ఎంపీగా ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ఆయన మాకు గురువు. లోకల్ ఎంపీ గారు, స్థానిక ఎంపీ, మనకైనా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుల సపోర్ట్ కూడా రామచంద్ర సార్ అయితే మన చిన్నప్పటి నుంచి మనం గుర్తుపడతారు. మన రాజకీయాలు లేనప్పటి నుంచి మాకు ఫ్రెండ్షిప్ ఉంది కనుక ఆ అనుబంధం మాకు పనికొస్తుంది. అయినా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు చూస్తున్నాం మేడం, రామచంద్ర సార్ అధ్యక్షుడు అయినాక సర్పంచ్లు గెలిచాం 600 చిల్లర, ఇవాళ కార్పొరేషన్స్ గెలిచాం. ఇలా బండి సంజయ్ గారిన కరీంనగర్ కార్పొరేషన్ కూడా గెలిచాడు, నిజామాబాద్లో ఉంది. అంటే కౌన్సిలర్స్ లేని దగ్గర కూడా, కార్పొరేటర్స్ లేని దగ్గర కూడా ఇలా మనం అది ఒక స్టేజ్కి వచ్చినామంటే రేపు రాబోయే రోజుల్లో కూడా వీరి ముగ్గురు నాయకత్వం, బండి సంజయ్ గారు కానీ, ఎంపీ ఈటల రాజేందర్ కానీ, రామచంద్రరావు సార్ కానీ అధ్యక్షతన ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ మొత్తం 3 కార్పొరేషన్స్ బ్రహ్మాండంగా కైవసం చేసుకున్నాం. ఈ మల్కాజిగిరి మాది ఉన్నది, ఇప్పుడు మల్కాజిగిరి కాన్స్టిట్యూన్సీ కార్పొరేషన్ కొత్తగా ఏర్పడింది, దాన్ని కూడా ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేస్తాం. సో ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి, మీ పట్టుదల ఏంటి, గెలుస్తామనే ధీమా ఎలా చెప్తారు, మీ బలం ఏంటి అనుకోవచ్చు? అమ్మ మేము చూడండి, ఇక్కడ ఎల్బీ నగర్లో గతంలో 11 మంది కార్పొరేటర్ ఉండే, ఒక్క కార్పొరేటర్ కూడా వేరే పార్టీ వాళ్ళు గెలేదు, 11 బీజేపీ గెలిచింది. సూపర్. అంటే నేను సిటీలో బీజేపీ ఉంది, దానికి అప్పుడే నిరూపించారు. అప్పుడు మేము కొత్తగా వచ్చినా మనం గెలిపించారంటే పార్టీ జనంలో నరేంద్ర మోడీ అంటే ఒక విశ్వాసం, నరేంద్ర మోడీ అంటే ఒక నాయకత్వం, ఖచ్చితంగా అది మమ్మల్ని తీసుకొచ్చింది, గెలిపించింది. ఇవాళ మేము అనేక పార్టీలను చూసినాం, కానీ ఈ 11 మంది కార్పొరేటర్ గెలిచినాక కూడా ఎక్కడ పోలే, మన దాంట్లో ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు బైఫర్కేషన్ డివిజన్స్ పెరిగినాయి, అవి కూడా మేము గెలుస్తాం. ఇప్పుడు నాగోల్ అనేది ఒక సర్కిల్గా ఫామ్ అయింది, 6 డివిజన్లుగా. ఈ సర్కిల్ మొత్తం బీజేపీ కొడుతుంది. మా కాన్ఫిడెన్స్ ఏందన్నారు, మా కాన్ఫిడెన్స్ ఒకటే, మేము ఎక్కడ అవినీతి చేయలే, మనం డెవలప్మెంట్ చేయాలనే సంకల్పంతో వచ్చినాం. డెవలప్మెంట్ విషయంలోనే మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం ఈ సీట్లో. దేవుని దయవల్ల 5 ఏళ్ళు బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేసినాం, అదే మమ్మల్ని గెలిపిస్తుంది. ఆ ప్రజలే మనం ఆదరిస్తారు ఖచ్చితంగా. అంటే ఇంకా గెలిస్తే ఇంకా ఇవి చేస్తే బాగుండు డెవలప్మెంట్ అని ఉంటుంది కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా మీ డివిజన్లో? ఉన్నాయమ్మా, ఇప్పుడు మేము ఆల్రెడీ ఇప్పుడు నాగోల్ జంక్షన్ డెవలప్మెంట్స్ కానీ, నాగోల్ చెరువు అది 50% కొన్ని ఉన్నాయి, కొన్ని ఒక పిల్లలకు ప్లే ఏరియా ఒక 5 acresలో అలాంటి మేజర్ ఉన్నాయి. ఎందుకంటే ల్యాండ్ ఇష్యూస్ వల్ల దానివల్ల ఆగింది. కొన్ని బ్రహ్మాండమైన ముక్తిగాడు అన్నీ వచ్చినాయి మా దగ్గర, ముక్తిగాడు కానీ ఇంకా ఉన్నాయి. ఎంత చేసినా తక్కువే, ఇంకా చేసేవి కూడా చాలా ఉన్నాయి, చేస్తాం. మేము ఇప్పటివరకు చూసాము, మీరు మంచిగా పార్కులన్నీ ఏర్పాటు చేశారు, తర్వాత లేడీస్కి జిమ్స్ ఏర్పాటు చేశారు, ఇంకా కమ్యూనిటీ వాళ్ళకి కూడా అక్కడ కావాల్సిన వాళ్ళకి మోటార్స్ అవన్నీ కూడా చేశారని చెప్పారు. సో నెక్స్ట్ ఏమనుకుంటున్నారు, అంటే ఇంకా రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు? ఇదే విధంగా ఈ ప్రజలకు సేవ చేసే ముందు సాగాలని నా కోరిక. వాళ్ళకి అందుబాటులో ఉండాలి, పిలిస్తే పలికే నాయకుడు అరుణ సురేందర్ అనుకోవాలి. అదే విధంగా ఉన్నాం, ఇంకా కూడా అట్లనే ఉంటా, వాళ్ళు కూడా అట్లనే ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను అదే విధంగా ఉంటా. డెవలప్మెంట్ విషయంలో మాత్రం మీరు అడిగారు, ఇంకా కొన్ని ఉన్నాయి, మేజర్ ఉన్నాయి, అన్నీ మనం చెప్తే వాళ్ళు చేయలేను, మళ్ళీ మా తర్వాత మీ మీడియా వాళ్ళకి క్వశ్చన్ చేస్తారు, అందుకే అవి తర్వాత చెప్తా. గెలిచినాక ఇవి చేస్తాను, అప్పుడు వచ్చి ఎలక్షన్ పోయే ముందు ఇవి చేసి, నేను గతంలో ఇవి చేస్తాను చేసిన అలా 80% వరకు 90% సక్సెస్ అయినా. లాస్ట్ టైం సీసీ రోడ్స్ కానీ డ్రైనేజ్
ఇంకా చేసే ఉన్నాయి. అవి కూడా ఈ బిఫోర్ ఎలక్షన్స్కి పోయే ముందు అవి పెట్టి అవి కూడా నెరవేరుస్తాం. అంటే ఇప్పుడు నేను విన్నాను పేదవాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తే అడగకుండానే సహాయం చేస్తారని. ఎలాంటి సహాయం మీరు చేసుంటారు? మేడం మన దగ్గరకు వచ్చేది వాళ్ళు డబ్బులు ఆశపడి రారు. వాళ్ళకి వచ్చేది మీద వచ్చేది హాస్పిటల్, ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్లో ఫీజు తగ్గేయమని, హాస్పిటల్లో డిస్కౌంట్ చేయమని, హాస్పిటల్ కోసం చనిపోతే ఎంత, మళ్ళా దాంతోపాటు ఎడ్యుకేషన్లో పిల్లల కొంతమంది ఆర్థిక ఫీజులు కట్టలేక మందులకు గవే అంతే. మన దగ్గర ప్రజలకు అందుబాటులో ఉంటాం, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేస్తుంటాం. వాళ్ళకి అంటే నేనేమంటే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్లో ఎన్నో మంది పోలీసులు సఫర్ అవుతారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఎట్లుందో మాకు తెలియదు. పేద ప్రజలు పోతే ఒక తిరిగి చేస్తారు, ఉన్నవాడు పోతే ఒక తిరిగిపోతుంది. హాస్పిటల్కి పేదవాడు పోతే ఒక తిరిగి ఉంటుంది, లేనివాడు పోతే ఒక తిరిగి ఉంటుంది. దాంట్లో నేను సక్సెస్ అయ్యాను. వాళ్ళకి ఫస్ట్ నేను పోయి నిన్న పడేది హాస్పిటల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ కొట్లాడేది, వాళ్ళ గురించి నేను కొట్లాడేది డిస్కౌంట్ ఎందుకు చేయాలని. కరోనా టైంలో 2 years అప్పుడు కరోనా వచ్చినప్పుడు నాకు ఫంక్షన్ నేను 6 months వ్యాక్సినేషన్ ఫ్రీ ఇచ్చిన, అనేక సేవా కార్యక్రమం చేసిన కరోనా టైంలో. ప్రజలకు గల్లీలో మన స్టాల్స్ వేసి పెట్టి వ్యాక్సినేషన్, ఫుడ్. అప్పుడు వాళ్ళు గుర్తించారు, ఓహో గెలిచిన కొత్తలనే అది అప్పుడు వచ్చింది. దానివల్ల కరోనా సెకండ్ టైం కరోనా వచ్చింది, చాలా సఫర్ అయ్యారు. హాస్పిటల్లో డిస్కౌంట్ లక్షల డిమాండ్, హాస్పిటల్ ధర్నాలు, మా మీద కేసులు పెట్టుకొని మాకేం ప్రాబ్లం. పేదవాడికి మన సపోర్ట్ చేసి అక్కడే హాస్పిటల్, పోలీస్ స్టేషన్, ఎడ్యుకేషన్. నా కాన్సెప్ట్ అదే దాంట్లోనే నేను సక్సెస్ అయినా. మీరు స్లమ్లో పోయినా ఎక్కడ పోయినా వాళ్ళ ఒకటే అడుగుతారు, అన్న చనిపోయినా మంచి ఇంకేమో నా దగ్గర లక్షలు వచ్చి తీసుకోవద్దురా, నేను ఇస్తాను. అది మినిమం నీడ్స్. అది మరి ఇప్పుడు డివిజన్లో ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి ఈ రోడ్లు, వాటర్, డ్రైనేజ్ ఇలాంటి ప్రాబ్లం కాకుండా ఈ చెత్త సేకరించడంలో కూడా పారిశుద్ధ్య కార్మికులు ఒకవేళ వాళ్ళు సరిగ్గా పనిచేయని పక్షంలో మీరు ఏమైనా చర్యలు తీసుకోవడం, లేకపోతే చెత్త పన్ను విషయంలో ఏమైనా చర్యలు తీసుకోవడం అలాంటివి ఏమైనా జరిగాయా? చాలాసార్లు నిరసన తెలియజేసాం, ఆఫీస్లో గొడవలు చేసినాం. జేహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్లో కానీ ఇక్కడ అనేక మంది మా దగ్గర ట్యాక్సెస్ ఇష్యూ ఉంటాయి, ప్రాపర్టీ ట్యాక్స్ ఇష్యూస్లో బాగా ఇష్యూస్ చేసినాం. శానిటేషన్లో కూడా చాలా ఇప్పుడు బ్రహ్మాండంగా అన్నీ మా దగ్గర రామ్కి ఇచ్చినాక కూడా సరే ఈ ప్రభుత్వం దగ్గర కొంచెం మార్చడానికి ఫండ్స్ లేక ఇవన్నీ ఉన్నాయి, కానీ శానిటేషన్లో కూడా మేము సక్సెస్ అయినామని చెప్తున్నాం. అందరు అధికారులు కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. 5 yearsలో మున్సిపల్ అధికారులు కానీ, కమిషనర్ కానీ, నా కింద ఉన్న సిబ్బంది కానీ, మా కింద శానిటేషన్ కానీ, వర్కర్స్ కానీ, జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్, టౌన్ ప్లానింగ్ అందరికీ పేరున ధన్యవాదాలు. చాలా బ్యూటిఫుల్గా మనమంటే గౌరవం ఇచ్చారు వాళ్ళకు. మనకంటే వేరే కార్పొరేటర్స్ పక్క పెట్టండి, నాకైతే ఒక రెస్పెక్ట్ ఇచ్చారు. మా అంటే ఏ వర్క్ చెప్పినా వాళ్ళు పాజిటివ్గా రెస్పాన్స్ అయిన అధికారులకైతే మనస్ఫూర్తిగా థ్యాంక్స్. వాళ్ళ సపోర్ట్ లేదు మనకి సక్సెస్ కాలేం. జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ కింది స్థాయి ఒక స్వీపర్ నుంచి, ఎస్ఎఫ్ఐ నుంచి, శానిటేషన్ సిబ్బంది నుంచి అందరూ కూడా చెత్త తీసుకుని సేకరించే వాళ్ళు కూడా మనకు సహకరించాలి. అప్పుడే మనకు కార్పొరేట్ సక్సెస్ అవుతారు. మనం మంచిగా ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. 5 years మీరు కూడా ఎంక్వైరీ చేయండి. మనం బ్రహ్మాండంగా వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. ఏ పని ఉన్నా, చిన్న ఇష్యూస్ ఉన్నా ఇమీడియట్గా మేము సపరేట్ వాళ్ళ కోసం శానిటేషన్ గ్రూప్ తయారు చేసి, కాలనీ వైజ్గా ఒక గ్రూప్ తయారు చేసి, ఓన్లీ కాలనీ అసోసియేషన్స్ అండ్ శానిటేషన్ బ్రహ్మాండంగా మార్నింగ్ ఏమైనా కూడా ఇష్యూస్ మాకు రైజ్ చేసేది. మార్నింగ్ వాక్లో మేము చూసేవాళ్ళం. మార్నింగ్ వాక్లో ఎన్నో ఇష్యూస్లో చాలా సాల్వ్ చేసినాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే యువతకి, అలాగే ఇంకా మహిళలకు కూడా మీరు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందించారు? యువతకు బ్రహ్మాండంగా ఇవాళ బీజేపీ పార్టీ అంటేనే యువత. చాలా మంది నిరుద్యోగులు ఉంటారు, అలాంటి వారికి ఏమైనా ప్రోత్సాహాలు ఇంకా చేయలేదు, ఇంకా చేయాలి. ఓకే, మాకు మళ్ళీ ఏమో సపోర్టింగ్ ఎమ్మెల్యే కూడా ఉంటే చేసే ఉండే. సరే అది ఒకటి, యువత చాలా చేసే ఉంది. ఇంకా మామూలుగా ఎంప్లాయ్మెంట్ చేయలేకపోయినాం, మాతోని కాలేదు వాస్తవం. కానీ ఎమ్మెల్యే స్థాయి వర్క్స్ అంటే మనకి అంటే చిన్న స్థాయి కదా, అది మనకు వీలున్న కాడికి ఎక్కడైనా హెల్ప్ చేసినాం, కానీ అది అంత చెప్పుకునేంత కాదు. యువతకు ఇంకా చేయాలి. మహిళల కంటే మనం చిన్న ప్రోగ్రామ్స్ చేసాం, కుట్టు మిషన్లు, సోషల్ ఇలాంటి ప్రోగ్రామ్స్, అవేర్నెస్ కానీ, స్వయం ఉపాధి కింద నరేంద్ర మోడీ గారు ఇలా ఎన్నో స్కీమ్స్ తెచ్చారు మహిళలకు. అవన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం, వాళ్ళ లోన్స్ ఇప్పించడం, చిన్న కుట్టు ఏమంటారు ఉపాధి ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా నరేంద్ర మోడీ గారు మన ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కూడా అన్నీ వాళ్ళకు చేరే విధంగా, ముద్రా లోన్స్ కానీ అనేక ఉన్నాయి. అన్నీ కూడా దాంట్లో మనం సక్సెస్ అయినాం చాలా మటుకు.
మీరు గమనించే ఉంటారు కదా, సెంట్రల్ నుంచి ఏ స్కీమ్స్ వచ్చినా కూడా ఇక్కడ మనం ఎక్కువగా తెలంగాణ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉంటే వాళ్ళదే ఎక్కువ ఫోకస్ అవుతూ ఉంటుంది. వాస్తవం. సో మరి మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలను ఏ విధంగా తీసుకువెళ్తున్నారు, ప్రజలకు ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు? మా వంతుగా మేము చాలా ట్రై చేస్తున్నాం, చెప్తున్నాం. మన రేషన్ బియ్యం ఫ్రీగా ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంత వాటా, మళ్ళీ దాంతోపాటు అనేక ఉన్నాయి. ఇప్పుడు లోన్స్ కానీ, ముద్రా లోన్స్ కానీ, ఇంకా వేరే అనేక, ఇప్పుడు పిఎం స్కీమ్స్ కానీ, ఆయుష్మాన్ భారత్, ఇవన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ చాలా వేల మందికి చేయించాం ఇక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు. ఆ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకు తీసాం. మళ్ళీ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి ఒక స్కీమ్ వచ్చిండే, అవి కూడా చేయించాం. రాబోయే ఎలక్షన్స్లో మిమ్మల్ని గెలిపించాలి అని మీరు ప్రజలకి వాళ్ళు మిమ్మల్ని ఒకవేళ అడిగారంటే మీరు ఏం సమాధానం చెప్తారు ప్రజలకి? అంటే నాకు మీకంటే అర్థం కాలేదు. అంటే ఒకవేళ ఇప్పుడు మీరు వెళ్తూ ఉంటారు కదా ఓటు అడగడానికి, సో అలాంటి టైంలో ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి అని అడిగితే మీరు చేసిన డెవలప్మెంట్ ఏం చెప్తారు అని? నేను అదే చెప్తా అమ్మా. ఈ 5 yearsలో మీరు చూడండి, గడిచిన 5 సంవత్సరాలలో అది చూసి లేకుండా అసలు అది చూసి మీరు నా ఓటు వేయని అడుగుతాను. నేను చూపించిన వరుస ముందర పెట్టి అడుగుతా ఓటు. చేయకపోతే వాళ్ళు ఓట్లు వేయరు కదా. ఇప్పుడు నేను డెవలప్మెంట్ చేయలేదు అనుకో, వాళ్ళు ఎందుకు అడుగుతారు? వాళ్ళు ఎందుకు ఓటు వేస్తారు నాకు? నేను చెప్తా, గత 5 సంవత్సరాల్లో మీకు ఇది చేశా, నాకు ఓటు వేయండి, ఇంకా 5 సంవత్సరాలు ఇది చేస్తా. అది నా కాన్సెప్ట్. ఎంత మెజారిటీతో గెలుస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు చెప్పలేదు, గెలుపు ఒకటే. ఓకే, ఒక్క ఓటైనా గెలుపు కదా. ఖచ్చితంగా గెలుస్తా. ఖచ్చితంగా సురేంద్ర యాదవ్ అనే వ్యక్తి నాగోల్లో ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తా. రైట్. థ్యాంక్ యూ మేడం. ఇంటి మహిళగా ఉన్నటువంటి మీరు, ఇంటి గృహిణిగా ఉన్నటువంటి మీరు, మరి మీకు సీట్ రావడం, మీరు గెలవడం అంతా జరిగిపోయింది. ఆ సమయంలో మీరు ఏమనుకున్నారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మహిళ వచ్చిందని చాలా సంతోషించినమ్మా. తర్వాత నేను హౌస్ వైఫ్ ఉంటుంటే అసలు నాకేం తెలియదు రాజకీయం గురించి. మా వారు 5 ఏళ్ళ నుంచి రాజకీయంలో బాగా తిరిగిండు. అసలు రాజకీయంలోనే అసలు నేను సీట్ వచ్చిందనే అసలు నాకు టెన్షన్ వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కొద్దిగా టెన్షన్ ఉండే. తర్వాత గెలిచిన తర్వాత ఇక రాజకీయంలో తిరగడము అన్నీ అలవాటు అయిపోయినాయి. ఇక బయట కూడా. మరి మీరు ప్రజల్లోకి వెళ్ళారు కదా, వెళ్తున్నప్పుడు అక్కడ సమస్యలు విన్నప్పుడు కానీ, లేదంటే ప్రజల యొక్క స్పందనను చూసినప్పుడు మీకు ఏమనిపించింది? కానీ చాలా సమస్యలు ఉన్నాయమ్మా. మేము పోయినప్పుడు మాకు డ్రైనేజ్ లేదు. 5 years బ్యాక్ అసలు డ్రైనేజ్ 5 years 10 years బ్యాక్ డ్రైనేజ్ కలెక్షనే లేకుండే. రోడ్లు కానీ అసలు డ్రైనేజ్ రోడ్లు అసలు ఎక్కడి సమస్యలు అక్కడనే ఉండే. మేము గెలిచిన తర్వాత ఒక్కొక్కటి అంచెలుగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మేము రోడ్లు కానీ అన్నీ డెవలప్మెంట్ చేసినాం. మరి ఇప్పుడు ఇంటి గృహిణిగా ఉన్నారు, కుటుంబాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇటు రాజకీయంగా ఈ వర్క్స్ అని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? నా వెనకాల మా హస్బెండ్ గారు ఉన్నారు కదా. అయితే నేనేమంటున్నామా, మహిళలు ఖచ్చితంగా రాజకీయంలో రావాలి. మహిళలు ఎందుకు రావాలంటే, ఇప్పుడు మీరు అన్నారు, ఒక క్వశ్చన్ అడిగారు, గృహిణిగా మీరు ఏం చేశారు? ఆమె ఇంట్లో సక్సెస్ అయింది, ప్రజల్లో కూడా సక్సెస్ అయింది. సూపర్. నెక్స్ట్ నేను ఒకటే కోరుకున్నా, అంటే తను కూడా మళ్ళీ అవకాశం వస్తే మహిళగా మళ్ళీ తను కూడా పోటీ చేస్తుంది. ఇంకా వేరే మహిళలు కూడా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 33% పార్లమెంటరీ బిల్ పాస్ అయింది. ఖచ్చితంగా మహిళలందరూ ముందుకు రావాలి, రాజకీయ చైతన్యం కావాలి, రాజకీయంగా ఎదగాలని మా కోరిక, ఆకాంక్ష. మా వాళ్ళు కూడా అదే అనుకుంటుంది ఎప్పుడు. సరే, 5 yearsగా మీరు కార్పొరేటర్గా చేస్తున్నారు కదా, మీకు ఎంత బడ్జెట్ వస్తుంది? దాన్ని ఎలా యూటిలైజ్ చేశారు? ఇది జిహెచ్ఎంసీ బడ్జెట్ మొన్న గత 5 సంవత్సరాల నుంచి, అంటే మనం ప్రజలు కట్టే ఆర్థిక సంవత్సరం ప్రతి సంవత్సరం ట్యాక్స్ల రూపంలో ఈ సపరేట్ జిహెచ్ఎంసీకి అలర్ట్ చేస్తారు ప్రతి కార్పొరేటర్కి. సుమారు 84.47 కోట్లు, 84 crores ఇప్పటివరకు ఈ 5 సంవత్సరాలు మనకు వచ్చింది అధికారికంగా. ఏ విధంగా అంటే సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, రెయిన్ వాటర్, కమ్యూనిటీ హాల్స్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఓన్లీ మేడం త్రూ 84 crores మనకు ఇవాళ మన డివిజన్కి నాగోలు తెచ్చి సక్సెస్ అయ్యారు. బ్రహ్మాండంగా డెవలప్మెంట్ విషయంలో అన్ని సీసీ రోడ్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా చేయడం జరిగింది. పార్క్స్ కానీ, ఓపెన్ జిమ్స్ అన్నీ. ఇంకా దానికి అదనంగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి నిధులు వేరు, కేంద్ర ప్రభుత్వ నిధులు వేరు. మనం ఎస్ఎన్డిపి నాలా ద్వారా 150 కోట్లు వచ్చాయి. అది మా కార్పొరేటర్ కాకుండా అది సపరేట్గా నాలా చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ విధంగా మనం కట్టే ట్యాక్స్ రూపంలో మనకు వస్తే కనుక కమిషనర్ త్రూ మనం డివైడ్ చేసి మనం రిక్వెస్ట్, మాకు రోడ్స్ కావాలి, మాకు బిల్డింగ్స్ కావాలి,
ఈ సో అండ్ సో ఓపెన్ చేయ అంటే వాళ్ళు ఆ విధంగా మాకు ఇచ్చారు. బ్రహ్మాండంగా అట్లా 84 తెచ్చి డివిజన్ నెంబర్ 1గా చేశారు. అలాగే సార్, మరి నెక్స్ట్ కార్పొరేటర్గా గెలిస్తే నాగోల్ డివిజన్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? చాలా నేను ఒకటే నా రిక్వెస్ట్, ఇట్లా సేమ్ ఇట్లనే అవినీతి లేని పాలన. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాల్లో ఎటువంటి గొడవలు లేకుండా ఈవెన్ కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్ ఆర్ ఎనీ అదర్ పార్టీ ఎవరికి ఎటువంటి లేకుండా మనం సక్సెస్గా నడిపించిన, ప్రతిపక్షం లేకుండా చేసిన, అందరికీ అనుకూలంగా వాళ్ళకు కూడా అవసరం నేనే పోయేది అట్లా. అదేవిధంగా నేను ఫ్యూచర్ కూడా కార్పొరేటర్గా మనం అదే సర్వీస్ ఇవ్వాలి. రాజకీయం అంటే ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే అమ్మా, గెలిచినాక అందరూ ఒకటే. డెవలప్మెంట్ విషయంలో నేను ఎమ్మెల్యే దగ్గరకు పోతా, ఎంపీ దగ్గరకు పోతా, మినిస్టర్ దగ్గరకు పోతా. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి నాకు. ఓన్లీ ఆ మూమెంట్, ఎలక్షన్ల మూమెంట్ వరకే రాజకీయం. నా పార్టీ, నా ధర్మం, దీనికోసం కొట్లాడాలి. అప్పుడు వాడు వేరు, మనం వేరు, ఏ పార్టీ అయినా వేరు. గెలిచినాక అందరూ ఒకటే. బాగుంది నా కాన్సెప్ట్ అది. అదే నేను నెక్స్ట్ కూడా ఫాలో అవుతా. ఓన్లీ ఎలక్షన్స్ వరకే రాజకీయం చేస్తా. తర్వాత అందరు ఎవరు పోయి నిధులు తేవడమే కావాలి, మాకు డెవలప్మెంట్ కావాలి, నాకు నా డివిజన్ డెవలప్ కావాలి అంతే. ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలకు మీరు ఏం సందేశాన్ని ఇస్తారు? ప్రజలకు ఒకటే అమ్మా, అందరం మంచిగా ఉండాలి. డెవలప్మెంట్ విషయంలో కానీ మన దేశం కోసం ఫస్ట్ పోరాడాలి, మన హిందుత్వం కోసం, మన జాతి కోసం. ఇవాళ అనేక చూస్తున్నాం, మత మార్పిడిలు కానీ, లవ్ జిహాద్ కానీ అనేక ఇవాళ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇవాళ మత మార్పిడి అనేది చాలా ఘోరంగా, హిందుత్వం మీద పోరాటం చేయాలి. నాకు ఒకటే కోరిక, అంటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించాలి. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఏం నేరస్తులు కాదు, మంచివాళ్ళు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ వాళ్ళు నాకు తెలిసి హైదరాబాద్ ముస్లిం ఈ బయటికి వచ్చిన ఉంటారు కదా, మైగ్రేట్ బంగ్లాదేశ్ కానీ, నైజీరియన్స్ కానీ, వీళ్ళు డేంజర్. ఇవాళ పండ్ల కాడ కానీ, అన్ని బిజినెస్లో కానీ, పంక్చర్ షాప్లో కానీ వాళ్ళు అంటే నేనేమంటున్నామా, ఇక్కడ ముస్లిమ్స్ మనతో ఉంటారు, కలిసి ఉంటారు, పక్కన ఉంటారు, అంతా మంచి ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా ఉంటారు. ఇక్కడ ముస్లిమ్స్కి మాకేం బాధ, ఇక్కడ క్రిస్టియన్స్ మాకేం బాధ, అందరూ అనుకూలంగా ఉంటారు. కానీ ఇక్కడ మత మార్పిడి అనేది, మన పిల్లల్ని తీసుకుపోయి క్రిస్టియన్స్ మార్చుడు, మన బిడ్డలను తీసుకుపోయి లవ్ జిహాద్ పేరు మీద వాళ్ళ మతంతో మారడు, అది చాలా డేంజర్. ఇక్కడ నేను ఒకటే అంట, ఇక్కడ ముస్లిమ్స్ కాదు, బయట వచ్చే బంగ్లాదేశ్ ముస్లిమ్స్ కానీ, రోహింగ్యన్ ముస్లిమ్స్ కానీ, చొరబాటుదారులు, వీళ్ళంతా ఎంత డేంజర్ అంటే, ఇలా పండ్లు అమ్ముకునే దగ్గర వాళ్ళే, కటింగ్ షాప్లలో వాళ్ళే, ఫుట్పాత్లో వాళ్ళే, ఇలా లేడీస్ చీరలు మగ్గం చేసేది వాళ్ళే. ఇక్కడ ఉపాధి కోల్పోయేది మన బిడ్డలు, మన వృత్తి కళాకారులు. మన తెలంగాణ కానీ, మన హిందుత్వం ఇండియాలో కానీ, భారతదేశంలో మొత్తం మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మన భారతీయులందరూ కూడా మన 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 వస్తువులను కొనాలి, మనది. ఈ బయట నుంచి వాళ్ళు ఎంకరేజ్ చేసే వరకు ఇలా బంగ్లాదేశ్లో మన హిందువుల పరిస్థితి చూస్తున్నాం ఎంత దారుణంగా ఉందంటే. ఇక్కడ ఉన్న హిందువులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మనందరూ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా హిందువులే, ఎంత భారత్ మాతకి చేయంటారు. ఈ దరిద్రలో బయటికి వచ్చిన వాళ్ళే పుల్లలు పెట్టి కొట్లాట చేసి ఈ గొడవ చేసేంతా వీళ్ళే. ఈ రోహింగ్యన్స్ అందరూ వెళ్ళిపోవాలి, వీళ్ళు పంపించాలి, బంగ్లాదేశ్ని పంపించాలి, వాళ్ళ దేశం వాళ్ళకు. మన హిందువులను అక్కడ దాడి చెట్టు కురితీసి లైవ్గా తలగబెడుతున్నారు. అక్కడ ఆడపిల్లలకు మానమర లేవు, ఏదన్నా చిన్న ఇష్యూ అయినా మన హిందూ ఇల్లులే నాశనం అవుతున్నాడు బంగ్లాదేశ్లో. రేపు అటువంటి పరిస్థితి మనకు రావద్దు. ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుణ్యాన ప్రపంచ దేశాలన్నీ కూడా మనం చూస్తున్నాయి. ఇలా వాస్తవంగా వరల్డ్ 4th మనం ఎకానమీలో ఉన్నాం. ప్రపంచ దేశాలు కూడా ఇలా మోడీ మన భారతదేశం అంటే భయపడుతుంది. చైనా కానీ, చుట్టుపక్కల అన్ని మనకు ఉన్నా కానీ నరేంద్ర మోడీ నుంచి భయపడుతుంది. మన అఖండ భారతదేశము నేను ఒకటే కోరుకుని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మన దేశాన్ని కాపాడాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. రాబోయే రోజులు కూడా బంగ్లాదేశ్లో మన భారతదేశం కావద్దని మా కోరిక. దానికి మేము ముందుంటాం, కాషాయ జెండా పట్టుకొని తిరుగుతాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తాం, అదే మా ఎజెండా. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు తెలియజేశారు డివిజన్ అభివృద్ధి గురించి. ఇప్పుడు వెళ్ళి చూసాము, మీ దగ్గరకు వచ్చి తెలుసుకున్నాము, మళ్ళీ వచ్చి మళ్ళీ తెలుసుకుంటాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.